అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీఎస్కే టాక్స్. నేను మీ లాస్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి బాలామృతం పిండితో అయితే కేక్ చేశానండి. బాలామృతం పిండి చాలా మంచిది, అంగన్వాడీలో ఇస్తారు కదా. కానీ పిల్లల్ని బాలామృతం పిండి అలా తినమంటే తినరు, అంత ఇష్టపడరు కదా. అందుకని నేనైతే ఈరోజు కేక్ ప్రిపేర్ చేశాను. ఇంకా దీంతో బిస్కెట్స్ కూడా చేయొచ్చు. మన ఛానల్లో అయితే షార్ట్స్లో వీడియో అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్లీజ్ అది కూడా వాచ్ చేసేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కేక్ చాలా బాగా వస్తుంది. ఈ కొలతలతో అయితే చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. ఫస్ట్ అయితే బాలామృతం పిండిని 2 కప్పుల వరకు తీసుకోవాలి. దీంట్లోనే ఆల్రెడీ షుగర్ యాడ్ అయ్యి ఉంటుంది కాబట్టి ఒక 1/2 కప్పు వరకు షుగర్ తీసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ సరిపోతుంది. ఇంకా వీటన్నిటిని అయితే బాగా మెత్తగా ఫైన్గా పౌడర్గా అయితే చేసేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇట్లాగా. మనం మామూలుగా పిండి తినాలనుకున్నా కూడా ఇలా మిక్సీ వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ అయితే ఒక బౌల్లోకి ఇందాక మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పిండిని అయితే వేసేసుకోవాలి. 1/2 కప్పు వరకు అయితే పెరుగు తీసుకోవాలి. ఇంకా 1/2 కప్పు వరకు అయితే కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకోవాలి. 1/2 కప్పు వరకు అయితే నెయ్యి కానీ నూనెను కానీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న మెజర్మెంట్స్తో అయితే చేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది కూడా వేసుకొని ఇట్లాగా బబుల్స్ ఏమీ లేకుండా అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా అయితే బాగా మిక్స్ చేసేసుకోండి. కరెక్ట్గా ఈ మెజర్మెంట్స్తో వేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది కేకు. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ అయితే మనం కేక్ చేయాలనుకునే బౌల్లోకి అయితే గీ కానీ ఆయిల్ని కానీ ఫస్ట్ అప్లై చేసుకోవాలి. నేనైతే ఇక్కడ దలసరిగా ఉండే గిన్నె ఉంటుంది కదా, దాంట్లో అయితే చేసుకుంటున్నాను. మీ దగ్గర కనుక కేక్ బౌల్ ఉంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. షేప్ అయితే చాలా బాగా వస్తుంది. గీ అప్లై చేసేసుకున్న తర్వాత అయితే మైదా పిండితో గిన్నె మొత్తం అయితే కోట్ చేసేసుకోవాలి. దీనివల్ల అయితే కేక్ బౌల్కి అంటుకోకుండానే వచ్చేస్తుంది ఈజీగా. తర్వాత అయితే ఇందాక మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ మిక్స్ని అయితే దీంట్లో వేసేసుకోవాలి. పిండి మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలండి. మధ్యలో కనుక ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న బాదంను కూడా యాడ్ చేస్తున్నాను, మా బాబుకి ఇష్టంగా తింటాడని. మీరు ఇంకా డ్రై ఫ్రూట్స్ నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ అయితే ఏదైనా ఒక మందంగా ఉండే బాండీని స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంట్లోనే స్టాండ్ కూడా పెట్టుకొని ఇందాక మనం మిక్స్ చేసుకున్న కేక్ బౌల్ని అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కరెక్ట్గా 45 మినిట్స్ వరకు అయితే ఓన్లీ లో ఫ్లేమ్లోనే కుక్ చేసేసుకోవాలండి. 45 మినిట్స్ తర్వాత అయితే మూత తీసి చూస్తే మనకి కేక్ అనేది రెడీ అయిపోయి ఉంటుందండి. ఒకసారి అయితే ఇట్లాగా నైఫ్ని కేక్లోకి గుచ్చి చూస్తే నైఫ్ కనుక ఏమీ అంటుకోకుండా వచ్చేస్తే మన కేక్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడ చూసారా ఎంత క్లియర్గా ఉందో. ఇంకా మన కేక్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి సైడ్స్ని అయితే ఇట్లాగా నైఫ్ తోటి వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే చేసుకోండి. ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవటమే. చూసారా, నా చేతికి అయితే ఏమీ అంటుకోవట్లేదు, చాలా బాగా కుక్ అయిద్దండి. సేమ్ మెజర్మెంట్స్తో లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి 45 మినిట్స్ వరకు. ఇంకా కేక్ మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మీ పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా అయితే తింటారు. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.